శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా El Shaddai, El Shaddai, सर्वशक्तिमंतुड़ा El Shaddai, El Shaddai, सर्वशक्तिमंतुड़ा सर्वशक्तिमंतुड़ा El Shaddai, El Shaddai, सर्वशक्तिमंतुड़ा El Shaddai, El Shaddai శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా El Roi, నన్నిలా చూచువాడా El Roi, నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా El Roi, నన్నిలా చూచువాడా El Roi శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాధునివాసమా యెహోవా షమ్మా మాధునివాసమా మాధునివాసమా యెహోవా షమ్మా మాధునివాసమా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా సగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్
స్తుతించేదా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా అనే పాట పాడదామండి. అందరూ చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షలు తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షలు తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా ఈ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్ల
శతకోటి స్తోత్రాలయ్యా. పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, మీకే వందనాలు. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సగమత దేవానికి స్తోత్రమయ్యా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే, నా తోడువై
స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నిరాశతో ఉన్న నా బ్రతుకునయా నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి సగమంత స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం యా నీ ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనది జ్ఞానుల మధ్యలో నన్ను నిలిపిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే పాడదాం జ్ఞానుల మధ్యలో నన్ను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే దేవా ఎబినేజరే ఎబినేజరే నా తోడువై సంగమంతా రెండు చేతుల పైకి స్తోత్రమయ్యా స్తోత్రం
స్తోత్రం స్తోత్రం కను పాపగ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకు దయచేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దేవుని మహిమార్థమై మనం జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప మనకు అనుగ్రహించుటకు గాను మనము ఎదురు చూస్తూ ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. ఇంతవరకు కూడా చక్కటి స్తుతి ఆరాధన ద్వారా మనం యేసయ్యను మహిమపరిచే అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. అయితే ఈ సమయంలో మనమందరం కూడా జీవితము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. మొదటిగా మనము మంచి జీవితం, గుడ్ లైఫ్ అనే దాని గురించి చూసాం. రెండవదిగా లాంగ్ లైఫ్, దీర్ఘాయువు అనే దాని గురించి చూసాం. ఈరోజు మనము అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అబండెంట్ లైఫ్ అనే దాని గురించి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకును వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని చేయటానికి వస్తాడు. దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. మరి నేను నా బిడ్డలకు, నా ప్రజలకు సమృద్ధి అయిన జీవమును ఇచ్చుటకు నేను వచ్చాను అని యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. గనుక ఈరోజు ఆయన అనుగ్రహించే సమృద్ధి అయినటువంటి జీవం ఎంతో ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. దేవుని బిడ్డలారా, ఆ జీవం గల దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని మనకు దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సమృద్ధి అయిన జీవాన్ని కలిగినటువంటి మనం 84వ కీర్తన 10వ వచనంలో ఇలా ఉంది: నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్న సత్యం ఏంటంటే, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారికి దేవుడు సమృద్ధిగా మేలు చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ జీవం గల దేవుడు, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరికి కూడా ఏమి ఇవ్వాలని కోరుతున్నాడంటే, అందరికీ కూడా చక్కటి జీవితాన్ని ఆయన ప్రసాదించాలని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన మంచి జీవితాన్ని, దీర్ఘాయువును, సమృద్ధి జీవాన్ని మనకివ్వాలని కోరుతున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవభక్తికి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే జీవానికి, భక్తికి కావలసినవి,
జీవమునకు కావలసినవి. ఈ రెండింటినీ కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా ఈ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడం కొరకు మనల్ని ఆయనతో మమేకము చేసుకుని మనము ఆయన వారుగా ఆయన మనవాడుగా ఉండి ఉభయులను ఒక్కటిగా చేసి ఆయన ఇక మీదట మనం పరజనులుగాను పరదేశులుగాను ఉండకుండా దేవునితో పాటు ఏక పట్టణస్థులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఆ జీవము గల దేవుడు ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆయన మనకు తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన కృపను అనుగ్రహిస్తూ సమృద్ధి అయిన జీవాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఆయన మనకు ప్రసాదించి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తెరుస్తూ మనకు తోడుగా మనకండగా ఉంటూ ఆ జీవము గల దేవుడు మనము అన్ని రీతులుగా అన్ని విధాలుగా వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుతున్నాడు. సమృద్ధి అయిన జీవం మనకు మన అవసరాలని తీర్చేదిగా ఉన్నది. సమృద్ధి అయిన జీవంలో మనము దేవునితో మమేకమైన వారిగా ఉంటున్నాం. సమృద్ధి అయిన జీవంలో ఆయన మనకు సమాధానమును సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్య సమృద్ధిని, అలాగే సమాధాన సమృద్ధిని, వస్తు సమృద్ధిని, సంతాన సమృద్ధిని, అలాగే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా మనకు చేసి ఆయన పిల్లలమైనటువంటి ఆయన మనకు తన ప్రేమను చూపించి మంచి జీవితాన్ని, దీర్ఘాయువును, సమృద్ధి జీవాన్ని మనకు దయచేస్తూ ఈ సమృద్ధి జీవితంతో మన తృప్తిపరచాలనేది ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. అలాగున మనం ఆయనకు ప్రియముగాను ఆయనకు దగ్గరగాను ఆయనకు నెలవైన వారిగా బ్రతకడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. విశేష రీతిగా ఈ సమృద్ధి సంవత్సరంలో సమృద్ధి అయిన జీవాన్ని కలిగి సకల సమృద్ధిని కలిగి ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ దయతో మీ కృపతో నింపవలెనని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, నీ సహాయం, నీ యొక్క సమృద్ధి మా అందరికీ దయచేసి మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా మా జీవితంలో అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన మహోన్నతుడిగా మీరున్నందుకై మీకు ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాకు నీ కృప అనుగ్రహించి నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను పూర్తిగా ఆశీర్వదించి దీవించాల్సిందని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునందు
మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో దేవుని వాక్యాన్ని వింటూ అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుట కొరకై ఈ వర్తమానాలు వేరే వాళ్ళతో పంచుకుంటున్నా, షేర్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ ప్రభునామంలో అభినందిస్తున్నాను. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడైనను గాక. ఆమెన్.